అందరికీ నమస్తే. ముందుగా బల్లభీముని ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. సామాజిక ఆరోగ్య కేంద్రము మద్దూరు, నారాయణపేట జిల్లా, కొడంగల్ నియోజకవర్గం. కొడంగల్ నియోజకవర్గంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండల కేంద్రంలో మనం ప్రజెంట్ ఉన్నాం. ఇక్కడ ఒక పెద్ద ఆసుపత్రి ఉంది, ప్రభుత్వ ఆసుపత్రి. ఇది సామాజిక ఆసుపత్రి. ఇక్కడ పెద్ద బిల్డింగ్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. కానీ ఇక్కడ రోగులకు సరిపడ్డ గదులు లేవని చెప్పేసి మనకు సమాచారం. ఇక్కడ ఒక బెడ్ పైన వచ్చేసి 2 లేదంటే 3 ఉంటున్నారు. ఒక స్టాండ్కి వచ్చేసి 3-4 ఫ్లూర్స్ పెడతా ఉన్నారు. సో ఇక్కడ రోగులు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఇప్పుడు రోగుల గురించి మనం ప్రత్యక్షంగా అడిగి మాట్లాడేది తెలుసుకుందాం. అన్న, ఏం పేరు? మీ పేరు? అంజప్ప సార్. ఎవరు? రెన్వర్ల. ఇదే మధ్య రెన్వర్ల. ఎట్లా ఉందన్న ఇది మొత్తం? అంటారు సార్, పండనికి కూకునికి కూడా శాతం అయితే లేదు. ఇట్లే ఏమైంది? నీకేమైంది? జ్వరం, సర్ది, బాత్రూమ్ పెట్టింది. ఇట్లే కూకున్నాను సార్. ఇద్దరు ముగ్గురు ఇట్లా కూకున్నా కూడా శాతం కూకునికి ఓపిక వెళ్ళిన పరిస్థితుల్లో సార్. అందుకే ఇట్లే 2 గుల్కోసులా ఇట్లే ఉండదు సార్. నేను ఇట్లా అనుకున్నాము. ఆ పెద్ద ఆయన నేను మా తాత అనుకున్నాము. ఇది ఇట్లా ఏమి పశువుల కన్నా ఈనంగా అవుతున్నాం సార్. మేము ఇంత బాధ ఉండి అట పనుకుందామన్నా కూడా ప్లేస్ లేదు సార్. ఇక్కడ ఒకరొకరు ఇద్దరు ముగ్గురు ఉండాలంటారు. అక్కడ అతని రూమ్ లో అయినా కూడా బెడ్లు లేవు, ఇందులోనే ఉండరు అంటున్నారు సార్. అట్లే ఎంత సీరియస్ ఉన్నా కూడా ఇట్లా ఎందులో సరిపెట్టుకోండి. 2-3 ఉన్నా కూడా ఇంట్లో సరిపెట్టు. ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నది. ఏమి ఎవరికి ఏమి అతను పసిపిల్లలను కూడా 2-3 పెట్టింది సార్ ఒకరొకరిని. ఇంత సీరియస్ ఉన్నా కూడా ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నది కానీ ఏమి కరెక్ట్ అయినది లేదు సార్. ఇక్కడ అంతా ఏమి పరిస్థితి బాగాలేకున్నాడు. ఇప్పుడు వాతావరణం బాగాలేక ఇంతమందికి చిన్నపిల్లలు పెద్ద మనుషుల కంటే ఇంత రోగం వస్తుంది కానీ కరెక్ట్గా పట్టించుకోవడం లేదు. ఇంత ఏం బెడ్లు కూడా లేవు సార్. ఇక్కడ ఇంత ఒక వారం ఉన్నా కూడా ఏం తక్కువ అయికం లేదు. ఇంత పరిస్థితి ఉండదు సార్. ఇక్కడ అంటే వీళ్ళు ఏమంటారు అంటే, మాకు ఆర్థిక స్తోమత లేదు, ప్రైవేటు ఆసుపత్రులకు పోనీకి మాకు కూడా ఎక్కడ కూడా లేదు, అందుకు మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఈ విధంగా దుస్థితి ఉంది, ఏం చేయాలి అనే వాళ్ళు కూడా ఈ విధంగా రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఏమైంది నీకు? సాలి జ్వరం, మంగళవారం వచ్చినా అని చాలా ఇబ్బంది చాలా సార్. కాడ పదమటి జాగా లేదు, కూర్చున్నమటి జాగా లేదు, చాలా ఇబ్బంది ఉండదు. ఏమంటారు వాళ్ళు అన్నికి ఏమన్నారు చూస్తారు. మీరు గంటకి ఒకసారి అసంజారు అంటారు, జరుపుతారు. కూర్చునికి రాదు, పక్కది పనికి రాదు. కూర్చొని మాకు యాసరికి వస్తుంది. బెడ్లే ఏం బెడ్ అంటేనే ఆ పెళ్ళినారు ఈ పెళ్ళినారు అనుకుని కన్నా ఇది ఉంటుండే. బెడ్లే ఏం లేవు, గొంగతో ఏం చేస్తాం? పేదలు ఇంట్లో చేసి రికార్డు సెక్షన్ రూమ్, దీనికి కూడా తాళం ఉండడం జరిగింది. ఇన్ని రూమ్స్ ఉన్నాయి. పీడియాట్రిక్ రూమ్ ఇది. ఇది ఒక కూడా పేషెంట్ల రూమ్. దీనికి కూడా ఖాళీగా ఉంది, తాళం వేసి ఉంది ఈ రూమ్కి కూడా. ఇది నర్సింగ్ రూమ్ కూడా తాళం వేసి ఉంది. ఇంత పెద్ద హాస్పిటల్. సో ఈ పైన వచ్చేసి కూడా ఒక 2-3 రూమ్స్ మాత్రమే పేషెంట్లకు ఇవ్వడం జరిగింది. మొత్తం నర్సింగ్ రూము, వెయిటింగ్ హాలు అని చెప్పేసి పెట్టడం జరిగింది. పీడియాట్రిక్ చిన్నపిల్లల దాంట్లో కూడా ఒక్కొక్క బెడ్ పైన ఇద్దరు కూడా వీళ్ళకు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఒక బెడ్ పైన 2 పిల్లలకు కూడా ఇక్కడ ఈ ఆసుపత్రి సిబ్బంది కానీ వైద్యులు కానీ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్ఘటనలను మనం ఎక్కడైనా చూడగలమా?
మాది గ్రామం చింతలదిండే. చింతలదిండి అయితే మా పాపకి వైరల్ ఫీవర్ వచ్చేస్తానంటే నేను 2 రోజుల నుంచి అక్కడికి మన ప్రభుత్వ హాస్పిటల్ మన మద్దూరు మండలంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము. అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సింది కాబట్టి మేము వచ్చినాము. వచ్చి చూస్తేనంటే అక్కడ బెడ్లు ఏమంటారు, అడ్మిట్ కాండమ్మా మీ పాపకి చాలా సీరియస్ ఉందని చెప్పి అడ్మిట్ అయితే అక్కడ చూస్తే ఒక్క బెడ్ మీద కనీసం ఎట్లాంటి రోగం ఉన్నా ఏ హెల్త్ పరంగా ఉన్నా ఒక బెడ్ మీద ఒకరు మాత్రం ఉంటేనే బాగుంటది. వాళ్ళకి గ్లూకోజ్ పెట్టడం, ఇంజెక్షన్ పెట్టడం, వాళ్ళు కనీసం ఫస్టే హెల్త్ బాగాలేకుండా వచ్చినాం కాబట్టి బెడ్ లేకుండా ఆ ఒకే బెడ్ మీద 5 మందిని కూర్చోబెట్టి గ్లూకోజ్ లెక్కిస్తున్నారు. అసలు చాలా తీవ్రంగా ఇబ్బంది అనిపించింది. నాలాంటి పాపని, ఆ ఒక పాపని కాదు, ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు. అరే మా పరిస్థితులు బాగాలేక ఈ దవాఖానకు వస్తే ఇదేంద్ర నాయన కూర్చోబెట్టి గ్లూకోజ్లు ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడితే నేను ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఇక్కడ సీఎం కాన్సెప్ట్ కోడంగల్ నియోజకవర్గం ఉంది కాబట్టి మెరుగైన వైద్యాన్ని అలాగే మాకు పేషెంట్ కు ఒక బెడ్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నా. మా ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో మంచి వైద్యాన్ని అందించి వాళ్ళు అక్కడ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్కి వస్తారు కాబట్టి వాళ్ళకు మంచి వైద్యాన్ని ఆ బెడ్ అయితే ప్రతి ఒక్క పేషెంట్ కు బెడ్ ఉండాలని చెప్పేసి అయితే ఇద్దరు పేషెంట్లు ఏమో మోషన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఏమో టైఫాయిడ్ డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళు. ఆ నలుగురు ఉన్నప్పుడు ఒకరికి గిట్ట సోకుతుంది. నిన్న మా పాపని ఇంకో మా తోటి పిల్లని తీసుకొని వస్తే ఆ పాప గిట్ట వచ్చేసింది. చూడడానికి వచ్చినది. అందుకని మెరుగైన వైద్యాన్ని అందించి బెడ్లు ఎక్కువ శాంక్షన్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రి 30 బెడ్స్ ఆసుపత్రిగా ఉన్నటువంటి ఈ ఆసుపత్రిలో ఒక బెడ్ పైన 2 లేదంటే 3 పేషెంట్లు ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. సో దీనిపైన కూడా మనము ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ పవని మేడం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వారిని ఈ విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ ఆసుపత్రిలో కూడా అనేక రూమ్స్ కూడా తాళాలు వేసే ఉన్నాయి. దానిపైన కూడా అనేక విషయాలు మేడం గారికి అనే విషయాలు తెలుసుకుందాం. మేడం గుడ్ మార్నింగ్. మేడం, ఇప్పుడు పేషెంట్లు ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు పేషెంట్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎందుకు ఈ ఘటన చేసుకుంటున్నారు? ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు, మాకు బెడ్లు సరిపోవట్లేదండి. ఉన్న వాటిల్లో మేము అడ్జస్ట్ చేస్తున్నాం వాళ్ళని. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఉంటున్నారు కాబట్టి ఎక్కువ వస్తున్నారు. అంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, అందుకే వస్తున్నాయి, ట్రీట్మెంట్ ఎక్కువ వస్తున్నాయి. కానీ వాళ్ళకి సౌకర్యాలు కూడా కల్పించట్లేదు. సౌకర్యాలు అంటే బెడ్లు ఒక్కటే లేవండి, మిగతావన్నీ మేము చేస్తున్నాం. ఫుడ్ పెడుతున్నాము, ట్రీట్మెంట్స్ అవుతున్నాయి, బెడ్స్ ఒక్కటే సరిపోవట్లేదు. అంటే వేరే రూమ్ లో కూడా ఉన్నారు కదా మేడం? రూమ్స్ అవి బెడ్స్ లేవు కదండి. రూమ్స్ ఎక్కడి నుంచి ఉంటాయి? ఉన్నాయి 30 బెడ్స్. 30కి మేము 30 ఫిల్ పెట్టేసినాము, ఇంకెక్కడ లేవు కదండి. 30 బెడ్స్ మాకు అలొకేట్ అయినాయి ఈ హాస్పిటల్కి. 30 బెడ్స్కి సరిపడా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎక్కువ వస్తున్నారు, వాళ్ళకి మేము అడ్జస్ట్ చేస్తున్నాము అంతే. వాళ్ళకి మెడిసిన్స్ సప్లై లేవని సప్లై ఉన్నాయి, కావాల్సినవన్నీ తెప్పిస్తున్నాము, ఫుడ్ పెడుతున్నాము, సిస్టర్స్ తోటి ట్రీట్మెంట్స్ అవుతుంది. బెడ్స్ సరిపోవట్లేదు. మేము అడిగాము, పై వాళ్ళకి కూడా అడిగాము, వాళ్ళ ఆఫీసర్స్కి అడిగాము. వాళ్ళు అప్గ్రేడేషన్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా పైన నుంచి రావాల్సినవి. మాకు అలకేట్ అయిన దాంట్లో మేము పెడతాం. ఎక్స్ట్రా బెడ్స్ వేయడానికి కూడా మాకు పర్మిషన్ ఉండదు. ఏమైనా వేయండి అని మాకు ఆర్డర్ వస్తే తప్ప మేము పెట్టడానికి ఉండదు. ఉన్న బెడ్స్లోనే మేము అడ్జస్ట్ చేయాలి. లేదు అంటే పేషెంట్స్ని రెఫర్ చేయాల్సి వస్తుంది. బట్ రెఫరింగ్కి పేషెంట్స్ నాట్ విల్లింగ్. అంటే పేషెంట్లు అంటున్నారు మేడం, డాక్టర్లు కూడా మేము 2 days అయింది ఇక్కడ, డాక్టర్ కూడా ఎవరు రాలేదు, ఒకసారి వచ్చి చూసిపోయారు, మళ్ళీ ఎవరు రాలేదని ఆరోపణ చేస్తారు. రౌండ్స్ డైలీ ఒకసారి అవుతాయి అండి, మార్నింగ్ రౌండ్స్ అవుతాయి. ఏం అప్డేట్స్ ఉన్నా మాకు సిస్టర్స్ నుంచి వస్తాయి. మేము డైలీ రౌండ్స్ అవుతాయి. క్యాజువాలిటీలో మాత్రం ఎప్పుడు ఉంటారు. వార్డ్స్లో డైలీ రన్స్ 1 time అవుతుంది. అంటే ఇక్కడ 12 దాటిన తర్వాత డాక్టర్ కూడా ఎవరు కూడా మేమే 2 గంటల వరకు ఉంటున్నాము. మేమే ఓపీ 130 145 అవుతుంది. డైలీ 250 నుంచి 300 దగ్గర వస్తుంది. ఓపీ పెరిగింది. ఆపరేషన్స్ అంటే ఇప్పుడు జనరల్ సర్జరీ ఆపరేషన్ అపెండిక్స్లో అవుతున్నాయి, హెర్నియా, హైడ్రోసిల్ అవుతున్నాయి. ఇప్పుడు సిజరిన్ సెక్షన్లు కూడా ఒక వారం అవుతుంది స్టార్ట్ అయ్యి. ట్యూబెక్టమీస్ ఒక 6 నెలల నుంచి ట్యూబెక్టమీస్ అవుతున్నాయి. స్టాఫ్ అందరూ ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ డిప్యుటేషన్స్ పైన. ప్రజెంట్గా అయితే 6 members కాంట్రాక్ట్ ఉన్నారు, 2 రెగ్యులర్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా డిప్యుటేషన్స్ పైన.
స్టాఫ్ నర్సెస్ 11 మంది ఉన్నారు. అందరు డిప్యుటేషన్స్ పైన ఉన్నారు. 11 మంది. ఫార్మసిస్ట్ ఒకరు అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్గా అయితే అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. తెచ్చి పెట్టుకున్నాం. ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా కొన్ని మైనర్ ఎక్విప్మెంట్స్ అట్లాంటివి అవసరం ఉన్నాయి. అవి రిక్వెస్ట్ చేసినాము. సో కావాల్సినవి ఉంటే అరేంజ్ చేస్తామని చెప్పారు. ఇక్కడ ఆఫీసర్కి పెట్టాము, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కూడా పెట్టాము, అరేంజ్ చేస్తామని చెప్పారు. మేడం ఏమైతుందంటే మేము అన్ని రకాల ఇక్కడ ఉన్న వసతులను బేసిక్ చేసుకొని అన్ని రకాల రోగులకు సరిపడా వైద్యాన్ని అయితే అందించడం జరుగుతుంది. 24 hours అయితే డాక్టర్లు కూడా మేము ఇక్కడ ఉంటాము, ఎమర్జెన్సీ కూడా ఉంటుంది అని చెప్పేసి చెబుతా ఉన్నారు.